ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్ కి. ఓకే రా, వచ్చి బండికు తీసుకెళ్తాను. ఏంట్రా నువ్వు తీసుకెళ్తావా? ఆ చూపేంటి, ఆ ప్రశ్నలేంటి? హే రావే తింగరదానా. నన్ను తింగర్దాను అంటావా? ఏయ్ వచ్చి బండెక్కువే, వెళ్తూ మాట్లాడుకుందాం రా. రే వెళ్తూ మాట్లాడదాం రా, కూర్చో. ఎక్కు. ఏయ్ చూస్తావేంటి, ఎక్కు. కూర్చో. పర్వాలేదు, వీడికి వాళ్ళ అమ్మ దగ్గర బాగానే ధైర్యం వచ్చింది. జై ఏంట్రా ఈ స్పీడు? పడేసి హాస్పిటల్ పెట్టెక్కిద్దామనా? దిగవే, బండి దిగు. ఏంటి ఆ మాటలు? నేను హాస్పిటల్ బెడ్ ఎక్కించడం కాదే, పెళ్లిపీటలు ఎక్కిస్తా. ఎందుకురా కానిపోని మాటలు? అత్తయ్య మామయ్యనే ఒప్పించలేని వాడివి నిన్ను పల్లకి ఎక్కిస్తా, పెళ్లిపీటలు ఎక్కిస్తా, నేను గుర్రం ఎక్కుతా, తలపాగా చుడతా అని ఎందుకురా కూతలు కూస్తావు? హలో, ఏంటి కూతలా? అవతల ఆ వెంకటలక్ష్మితో నిశ్చితార్థం అవుతుంటే నువ్విలా అంటే ఏమనాలరా? అసలు పిచ్చి వద్దు, ఆ నిశ్చితార్థం ఆగిపోయిందే, అందుకే ఫుల్ జోష్ లో ఉన్నాను. ఇప్పుడు పడితే బ్రేక్ పడి ఉండొచ్చు, తర్వాత కాదా ఏంటి? ఒక్కసారి బ్రేక్ పడితే అంతే, మళ్ళీ జరగడం అంటూ ఉండదు. హలో, అలా అంటే మనదానికి కూడా బ్రేక్ పడింది. ఏయ్ నీకు దానికి ఏంటే కంపారిజన్? ఆ పింక్ లక్ష్మితో నో ఎంగేజ్మెంట్, దానికి నా లైఫ్ లో ఎంట్రీ ఉండదు, అర్థమైందా? ఈ గ్యాప్ లో అమ్మ నాన్నల్ని మార్చేస్తాను. నిజంగా? చూస్తుండవే, చేసి చూపిస్తాను. నీ నిశ్చితార్థం ఆగిందని నాకు తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఎందుకే ఇంత మూర్ఖంగా ఉన్నావు? చీర్ చేయాలి కదే. అలా అనడానికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయిలే. సరేగాని ముందు టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి, త్వరగా పద, ఆ కౌంటర్స్ క్లోజ్ చేస్తారు. అవును, బస్ స్టాండ్కి ఎందుకు? అమ్మా నాన్న తిరుపతికి వెళ్తున్నారు, వాళ్ళకి టికెట్స్ కోసం. ఒక్క నిమిషం. హలో, 2 తిరుపతికి స్లీపర్ టికెట్స్. స్లీపరా? ఆ రేంజ్ మాది కాదు బాబు, నేను అన్ని డబ్బులు కూడా తీసుకురాలేదు. ఏం పర్వాలేదు, మా అత్తయ్య మావయ్యలకి నేను కొనివ్వచ్చు. ఒక్క నిమిషం. నేమ్స్ ప్రియా సాంబయ్య. 2 టికెట్స్. ఏయ్ నీకు మనీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో టికెట్స్ నేను కొనిచ్చానని అత్తయ్యకి మావయ్యకి చెప్పు, టికెట్స్ వాట్సాప్ చేస్తాను. సర్లే పద. ఇదిగో చిన్నగా తిన్నగా వెళ్ళనివ్వు. పిచ్చి వేషాలు వేసినా, సడన్ బ్రేక్స్ వేసినా వీపు పగలు కొడతాను.
ఇలా మాట్లాడి ఎన్ని రోజులవుతుందే. సరే పద. అమ్మా ఆ, శుభమా అని నిశ్చితార్థం జరిగే వేళ నాకు ఇలా జరిగిందేంటే దుర్గా. అదే నాకు భయంగా ఉంది పిన్ని. మీరే భయపడితే నా పరిస్థితి ఏంటత్తయ్యా? నీకు భయం ఏంటే దుర్గా? ఇంక దీని పెళ్లి ఆదిత్యతో జరగటం అసాధ్యమని తలపెడితే నా తల 1000 ముక్కలయ్యేలా ఆ తులసి నెత్తిన కొట్టేలా ఉందని ఎలా చెప్పను పిన్ని? ఎలా ఉంది? నొప్పి తగ్గింది గాని లేచే పరిస్థితి లేదు. పెద్ద వయసు కదమ్మా, కాస్త టైం పడుతుంది. నేను లేచి తిరుగుతానంటారా డాక్టర్ గారు? ఎంతమ్మా, జస్ట్ 2-3 వారాలంతే. నేను లేవడానికా పోవడానికా? అయ్యో అవేం మాటలు పిన్ని. నువ్వు పోతే నా పెళ్ళి ఎలా చేస్తారు నానమ్మా? దీని బాధ దీంది. మీరు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. మందులు టైం ప్రకారం వేసుకోవాలి. మా అత్తయ్యకేం పర్లేదుగా? ఏం పర్వాలేదండి. చూడండమ్మా, టైంకి టాబ్లెట్లు అవి వాడుతుండండి. అలాగే డాక్టర్ గారు. వస్తాను ప్రసాద్ గారు. ఉమ్. ఏంటి దుర్గా ఇలా జరిగింది? టైం అండి, టైం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం అంటారే, అదే. నా టైం బాగాలేదులే అత్తయ్యా. ఆ తులసికి టైం కలిసొచ్చినట్టుంది, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. సరే వరి అవ్వకండి. అత్తయ్య రెస్ట్ తీసుకో, టైంకి టాబ్లెట్ వేసుకో. లక్ష్మి, నువ్వు దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో. దాని చేతిలో నేను కీలుబొమ్మనైపోయాను. దాని దగ్గర నా రహస్యాలు ఏమున్నాయో ఏమో, ఏం అర్థం కావటం లేదు. దుర్గా 2-3 వారాలు అన్నాడుగా. నేను లేచాక 2-3 వారాల్లో చూద్దాంలే. నువ్వేం బాధపడకే వెంకటలక్ష్మి. నేను దీనికి ముహూర్తం చూస్తే అది నాకు ముహూర్తం పెడుతుంది. ఏమండి, అన్నయ్య వస్తున్నట్టున్నాడండి, పలకరించి వెళ్దాం. ఎందుకు? నిశ్చితార్థం ఆగితే తిరుపతికి వస్తానని మొక్కుకున్నారా అంటాడు. మనల్ని ఎందుకు అంటాడు? ఒకవేళ అంటే అన్నప్పుడు చూద్దాం. మనం బాధపడుతూ వెళ్లాల్సి వస్తుంది. ఏమనలేండి. ఏంటి, దేనికి ఆపావు? అత్తయ్యకి ఎలా ఉందన్నయ్య? ప్రమాదం ఏమీ లేదు. నడుంకి కొంచెం దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. దీనికేనా? మేము తిరుపతి వెళ్తున్నాం అన్నయ్య. ఇవి హుండీలో వేయండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అలాగే అన్నయ్య. ఏదో అంటాడు అన్నారు. దేవుడు దర్శనం అన్నావుగా, అందుకే అనుండడు. అదేం కాదు, నా మీద కోపం తగ్గిపోయినట్టుంది. సర్లే, సంతోషించాం. మామూలు మనిషి అయితే సంతోషం. పద. నాకు అమ్మగండం ఉందని చెప్పిన స్వామీజీ ఈ విషయం చెప్పారు. ఆ
నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. సదరు స్వామీజీ తమరి గురించి ఫోన్లో మాకు చాలా బాగా విన్నవించారు. ఆ తులసి ఎంత తెలివిగా మళ్ళీ నా జుట్టు దాని చేతిలో చిక్కించుకుంది. అది చెప్పినట్టే నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంకది ఆడించినట్టు ఆడాల్సిందేనా? అలా అయితే ఆదిత్య వెంకటలక్ష్మి పెళ్లి ఎలా చేయడం? పెళ్లి మాట అటుంచితే ఇంకా ఆ విషయం ఆయన చెవిలో వేస్తే నా పెళ్లి చేస్తారు. ఎలా అయినా దాని దగ్గరున్న ఆ రికార్డింగ్ లేకుండా చేయాలి. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించటం లేదు. ఏంటి కర్మ అని బాధపడుతున్నాను. అంత బాధపడాల్సిన పనే ఉంది. 4 రోజులాగి మళ్ళీ మంచి ముహూర్తం చూడొచ్చుగా. చూడొచ్చండి, ముహూర్తాలున్నాయి కూడా. కానీ ఇప్పుడప్పుడే ముడిపడేలా లేదు. నిర్ణయం అయ్యాక 4 రోజులు వెనక ముందు. అదేనండి, ఈ వెనక ముందే అదే నన్ను భయపెడుతోంది. అనవసరమైన భ్రమల అంత మంచిది కాదు. అత్తయ్య, నీకు విషయం తెలుసా? జరిగిన విషయాలే కలవర పెడుతున్నాయి. నువ్వేం కొంపలు మునిగే విషయాలు మోసుకొచ్చా? నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత తిరుపతి వస్తామని మొక్కుకున్నట్టున్నారు ఆ తులసి వాళ్ళు. వాళ్ళమ్మ నాన్న తిరుపతి వెళ్లారు. అవునా? చూడు దుర్గా, వాళ్ళు ఎలాంటి మొక్కులు మొక్కారో అందుకే నాకు ఇలా జరిగినట్టుంది. తెలిసి తెలియని మాటలు మాట్లాడుకో. వాళ్ళు అలాంటి మొక్కులు మొక్కేవాళ్ళు కాదు. అలా కోరుకునేవాళ్ళు అంతకన్నా కాదు. చూసావా దుర్గా, ఎంత జరిగినా ప్రసాద్ వాళ్ళ వైపే మాట్లాడుతున్నాడు. వాళ్ళలా కోరుకునేవాళ్ళు కాదంట. వాళ్ళు వెళుతుంటే మావయ్య డబ్బులు కూడా ఇచ్చారట. సంబంధం చెడిపోవడం మావయ్య కూడా ఇష్టంలాగే ఉంది అత్తయ్య. ఆయనకు అలాంటివేవీ లేవు. హుండీలో వేమని ఇచ్చుంటారు. మీ పెళ్లి జరగాలని కోరుకునేవారు ఆయన కూడాను. ఏంటే దుర్గా, ఏం లేదు పిన్ని, ఏదో ఆలోచన వచ్చింది. తర్వాత చెప్తానులే. పరిస్థితులు తలుచుకుంటేనే పిచ్చెక్కేలా ఉంది. ప్రియా, జాగ్రత్త. టైం ప్రకారం మందులు వేసుకో. మెట్లు అవి ఎక్కమాకు. మీరు దిగగానే మినిస్టర్ గారి మనిషి వచ్చి దర్శనం అవి చేయిస్తారు. జాగ్రత్త. నా గురించి మీరేం ఆలోచించకండి. నా జాగ్రత్తలో నేను ఉంటాను. మీకే బాధ నేను రానివ్వను. మీరు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకొని రండి. ఉంటాను ప్రియా. బాయ్. నువ్వేంట్రా ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? నీతో మాట్లాడాలని. శ్రీ ఈ టైంలో మాట్లాడరా? పైగా అమ్మ నాన్నలు కూడా ఊర్లో లేనప్పుడు. అందుకే వచ్చా. తులసి, పెళ్ళికి ఒప్పుకో తులసి. నన్ను అర్థం చేసుకో తులసి. రే, ఏంట్రా తాగొచ్చావా? ప్లీజ్ తులసి, ప్లీజ్ తులసి, నన్ను అర్థం చేసుకో. ఏంట్రా
ఈ మాట చెప్పడానికి తాగి రావాలా? అదే అదే నువ్వెంత చెప్పినా వింటలేదు కదా. తాగి మాట్లాడి ఒప్పిద్దామని వచ్చావా? రే రే, ఈ అవతారంలో ఎవరైనా నిన్ను ఇక్కడ చూస్తే నా బతికేం కావాలరా? మీ అమ్మ చూస్తే ఎంత రచ్చ చేస్తుందో అది మర్చిపోయావా? ఐ, తాగిలా రావడానికి సిగ్గులేదరా నీకు? వెళ్ళరా నువ్వు, మరేదిగా వెళ్ళు. వెళ్ళను. నువ్వు సరే అనేదాకా వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. నిన్ను ఒప్పించడానికే తాగొచ్చా. ఏంటండి ధైర్యం? అరే, నువ్వు వెళ్ళకపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? రే, నడువురా. ఈ మాట ధైర్యంగా మీ అమ్మ ముందు చెప్తూ గాని ఏ, వదలవే. అమ్మతో చెప్పేదేంటే వాళ్ళకి ఎప్పుడో తెలుసు. అరే అరే, నిల్చోరా సరిగా. వాళ్ళు ఒప్పుకుందే మన పెళ్లి జరగదని ఎప్పుడో చెప్పాను కదరా. మళ్ళీ సరే అన్నదాకా వెళ్ళనంటావేంట్రా? రారా, ఒప్పించి సరే అనిపిద్దు గాని రా. ధైర్యం వస్తుందని కదా తాగావు. ఆ ధైర్యం ఏదో మీ అమ్మ ముందు చూపిద్దు గాని రా. రారా రా. రా. వదలవే. రే, వదిలేస్తే నిన్ను ఆపలేనురా. నిన్నే మోయాల్సి వస్తుంది. రా రా రా. తోగొచ్చి వెద వేషాలు వేస్తావా? రారా, జోరు నువ్వు. రా. ఆపవే, ఆగు. వద్దురా. రారా. అరే రారా. రే. అది ఏయ్, ఏంటే చొక్కా పట్టుకుని లాక్కొచ్చి నెడతావేంటి? జుట్టు సరిగా అందలేదని చొక్కా పట్టుకున్నా. నువ్వు తిన్నది అరగడానికి అడుగులు వేయడం కాదు, వీడికి తిన్నగా అడుగులు వేయడం, సక్రమంగా నడవడం నేర్పు. ఏంటే ఏం చేశాడు వాడు? అడుగులు నేర్పు, నడకలు నేర్పు అంటావే, ఏం చేశాడు? తప్ప తాగి తప్పటడుగులు వేస్తూ మా తలుపు తట్టాడు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఇంట్లో దూరాడు. వెళ్ళమంటే కుదరదు అంటున్నాడు. పద్ధతి కాదని చెప్పి పట్టుకొచ్చాను. ఓహో, నువ్వేదో పెద్ద పద్ధతి గల దానివని, నీకు తప్పులంటే ఏంటో తెలియని దానివని, బుద్ధిమంతురాలివి, చాలా సంస్కారవంతురాలివని అని నేను అనుకోవాలని, వీడేమో చెడ్డవాడు అని నేను అనుకోవాలని ఇలా చొక్కా పట్టుకుని లాక్కునొచ్చావా? మంచి పని చేశావే. అవును, ఒక మాట అడుగుతాను చెప్పు. మీ అమ్మా నాన్న తిరుపతి వెళ్ళారట కదా? అవును, వెళ్ళారు. అందుకే వీడు రాకూడని టైం అని చెప్పి తీసుకొచ్చా. ఓ, వాళ్ళుంటే వచ్చినా పర్వాలేదన్నమాట. నిప్పు అని చెప్పిన సాక్ష్యాలేవైనట్టు? అవును, వీడు మీ ఇంటికి వచ్చింది ఎప్పుడో? వచ్చిన ఎంతసేపటికి ఈ ఆలోచన వచ్చి ఇలా చొక్కా పట్టుకుని లాక్కునొచ్చా? ఏకాంతంగా ఎంతసేపు గడిపారు?